ఛానల్ వాళ్ళందరూ కూడా మాకు మంచి చేసిండ్రు. అందరు కూడా 10 మంది లేక మమ్మల్ని బాగా తీసుకుపోయారు. అందరి ద్వారాగా మేము 10 మందికి తెలిసినాము. మాది సిరిట్ ఈజ్ నాట్ వన్. మా సినిమా సిరిట్ ఈజ్ నాట్ వన్ అని మేము పెట్టుకున్నాం. ఏదో ఛానల్ ద్వారాగా పోయి అక్కడ ఇది ఆడే పనులు పెట్టుకుంటే సంజీప్ వంగారెడ్డి గారు వాళ్ళ మేనేజర్ గారు మా నెంబర్ తీసుకొని మా ఇంటికి నోటీస్ పంపించాడు. పంపించిన దానికి మేము బాగా ఇబ్బంది పడి అందరినీ కూడా ఎవరు మమ్మల్ని పెద్ద మనుషులు అనేవాళ్ళు ఎవరు మమ్మల్ని తీసుకోవాలి. ఈ ఛానల్ వాళ్ళందరూ మాకు ఒక సాయం చేశారు కాబట్టి మేము అందరికి కూడా నమస్కారం చేసుకుంటా చెప్పుకుంటున్నాం. అందరం కూడా అది చెప్పుకుంటున్నాం. ఈరోజు ఈయనేమో నా టైటిల్ నాది అని ఈయన తీసుకున్నాడు. ఇక్కడి నుంచి అక్కడ మా ఊరు పెదారకట్ల దగ్గర కనిగిరిలో కృష్ణారెడ్డి ఆయన పేరు. కృష్ణారెడ్డి అయితే ఆ రోజు ఆయన 45 లక్షలు అప్పిచ్చాడు. ఒక చేను కుదకట్లు పెట్టుకొని ఒక 20 లక్షలు ఇచ్చాడు. 20 లక్షలు అవి ఇచ్చినాక మేము మా కాడ మేమన్నీ సినిమా పెట్టుకున్నాం. గొర్రెలు బర్రెలు మేకలు మొత్తం పెట్టి అమ్ముకొని సినిమా తీసుకున్నాం. ఈయన అప్పుగా ఇచ్చినాడు. ఇప్పుడు ఏం చేసిండు, ఛానల్ పెట్టి నాది సిరిట్ ఈజ్ నాట్ వన్ నాది సినిమా, వాళ్ళకి టైటిల్ వస్తున్నది, వాళ్ళకి ఏదో ఒక 10 కోట్లు 20 కోట్లు వస్తాయి, మొత్తం వాళ్ళే తీసుకొని దాచిపెట్టుకుంటారు అని ఛానల్ పెట్టుకొని ఆయన ఏం చెప్పాడంటే ఈరోజు, అయ్యా ఈ సినిమా నాది, నేను ఈ సినిమాకు ప్రొడ్యూసర్ని, ఈ సినిమాకి నేను ప్రొడ్యూసర్ని, కృష్ణారెడ్డి నా పేరు. అక్కడేమో వంగారెడ్డి గారేమో టైటిల్ తీసుకున్నాడు. అక్కడేమో ఆయన నాను ప్రొడ్యూసర్ని నేనే తీసుకోవాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు, వాళ్ళ సినిమా ఎవరు కొనొద్దు, ఎవరు కొన్నా కానీ సరిమైన కఠినమైన చర్య తీసుకుంటాను అని ఆయన అని పెట్టిండు. పెట్టి నేనేమనుకుంటున్నానంటే నాకు ప్రొడ్యూసర్ చిక్కలేదు. నేను రేపు ఒకవేళ వంగా గారు నాకు టైటిల్ నిన్న ఆర్టీవీలో మాట్లాడితే లైవ్లో పెట్టి ఆయన ఏం చెప్పాడు, మీకు టైటిల్ 2-3 రోజులు ఇప్పిస్తాను, మీరేం భయపడవద్దు అని చెప్పిండు. మేమేమనుకున్నాం, ఆయన 2-3 రోజులు అన్నాడు కదా, 3 రోజులు ఆయన చెప్పినందుకు 3 రోజులు పైకి వచ్చేసింది బ్యాంకుకి అంటకి వచ్చేప్పుడు రాదు కదా. సరే ఇవాళ సోమవారం రేపు మంగళవారం, బుధవారానికి ఏమన్నా వచ్చుద్దామని కూడా మేము ఎదురు చూస్తామను. ఇవాళ ఆ సందట్లే పొద్దున్నే నేను ప్రొడ్యూసర్ని, నాది సినిమా, మీరు ఎవరైనా కొనొద్దు, కొంటే నేను కఠినమైన చర్య తీసుకుంటానని ఆయన చెప్పిండు. ఈయన ఏం చెప్పిండు, సిరిట్ ఈజ్ నాట్ వన్ నాది, మీరు ఎవరైనా పైన పోస్టులు అతికిస్తున్నా ఏం అతికిస్తున్నా నీ మీద చర్య తీసుకుంటే ఈ రెడ్డి చెప్పిండు. ఆ రెడ్డి ఏమో ఇది చెప్పిండు. ఈ రెడ్డి ఆ రెడ్డి ఇద్దరి మధ్యలో మేము ఎవరము గొల్లోలం, గొర్రెలు కాసుకుంటే గొల్లోలం మేము. ఈ గొల్లోలు సినిమా ఎందుకు తీసిండ్రు, వీళ్ళకేమి మన రెడ్ల మధ్యలో ఈ గొల్లోలు ఎందుకు చెట్టవ్వాలా అని ఈ రెడ్డేమో ఏడగొట్టిండు. టైటిల్ తీసుకొని ఈ రెడ్డి ఏడగొట్టిండు ఈ టైటిల్ నాదని. అక్కడ ఆ రెడ్డేమో సినిమా నాది, ఈ నరసమ్మనికేనా ఎవరైనా కొనుక్కోరా ఈ సినిమాని, నేను కఠినమైన చర్య తీసుకుంటానని చెప్పి మీడియా ముందు చెప్పేసిండు. ఆయనకి మంచి నమస్కారం. ఎందుకంటే ఈ రెడ్డికి ఒక నమస్కారం, ఆ రెడ్డికి ఒక నమస్కారం. నేను ఈరోజు ఎందుకు చెబుతున్నానంటే, నేను ప్రొడ్యూసర్ని, గొర్రె బర్రె మంచి చెడి మొత్తం అమ్ముకొని సినిమా తీసుకున్నా. నేను ప్రొడ్యూసర్ని అయినప్పుడు కృష్ణారెడ్డి ప్రొడ్యూసర్. ఇప్పుడు ఆయన వచ్చి నా సినిమాకి ఆయన వచ్చి ఈరోజు రేపు కానీ ఎల్లుండి కానీ నేను రేపు పోతున్నా, ఎందుకంటే తేల్చుకోవాలి, లేకపోతే నేను దొంగనవుతా. ప్రొడ్యూసర్ నేనని చెప్పుకొని ఇక్కడ అంత లెక్కల మొత్తం మీడియాల ముందు అంత లెక్కలు చెప్పుకుని దేశం పోయింది నా మాటలు, నా వ్యవహారం అంతా. ఈరోజు కృష్ణారెడ్డి అని చెప్పాడు, నేను ప్రొడ్యూసర్ని, ఈ సినిమా ఎవరైనా తీసుకున్నారా కఠినమైన చర్య తీసుకుంటానని చెప్పి మళ్ళీ ఆయన పెట్టాడు. ఈరోజు నేను పోయి నిజం తేల్చుకోవాలా లేదా చెప్పండి, మీ అందరూ చెప్పండి, మీ అందరూ కూడా చెప్పండి. ఆయన ప్రొడ్యూసర్ అయినప్పుడు ఆయన ముందుకు వచ్చి మేము ఇంత లావున కూడు నీళ్ళు లేకుండా వంగా రెడ్డి గారి దగ్గర మేము పోట్లాడి అందరు మీడియా ద్వారా వచ్చి మేము నోటీస్ ఇప్పించుకుంటున్నాం. అది ఇస్తేనే మేము బాగుపడతామని చెప్పి ఇచ్చుకున్నాం కదా. ఆయన అక్కడ కూర్చొని నేను ప్రొడ్యూసర్ని అంటే ఎవరన్నా నమ్ముతారా అని చెప్పండి, మీ అందరు కూడా చెప్పండి. ప్రొడ్యూసర్ ఆయన, ఆ ప్రొడ్యూసర్ వచ్చి రేపు ఈ సినిమాకు డబ్బులు పెట్టి ప్రొడ్యూసర్, నేను 30 మంది కాడ బాకీలు తెచ్చున్నా, 30 మంది కాడ 50 లక్షలు 50 లక్షలకి ఎంత వచ్చి ఉంటుందో వడ్డీ 10 సంవత్సరాలకి. ఈ 10 సంవత్సరాలు వడ్డీ మొత్తం సగలం కట్టి ఆయన ప్రొడ్యూసర్ అవి ఈ సినిమా ఆయన తీసుకోమను, మాకొద్దు. ఈడేమో టైటిల్ ఈ రెడ్డి తీసుకోమను, ఆ రెడ్డి ఏమో ఆ సినిమా తీసుకోమను. మేము మధ్యలో గొర్రెలు కాసే గొల్లోలం. ఒక యాదవులం అంటే డబ్బులు ఉండాలి, డబ్బులు ఉంటేనే యాదవ వయసం అంటారు, లేకపోతే యాదవులు అనరు. డబ్బులు తినటానికి కూడు నీళ్ళు లేకపోతే
వీళ్ళు ఒక గొల్లోళ్ళు అంటారు. ఏమి లేని వాళ్ళని ఏమంటున్నాం బజాట్లో పోయే వాళ్ళని వీళ్ళు అడుక్కుండే వాళ్ళు అంటారు. అంతేగా ఆ సామెతగా ఆడ ఆ రెడ్డి కొట్టిండు, ఏడు ఈ రెడ్డి కొట్టిండు, ఈ ఇద్దరు రెడ్డి మధ్యలో మేము గొల్లోలమయ్యి ఇక్కడ ఇరక్కపోయి ఉన్నాం. ఇది మాకు నిజం తేలాలి, మళ్ళీ మా మీద ఉంటుంది ఈ అబద్ధం అని చెప్పి మేము ఈరోజు మళ్ళీ మీడియా అందరిని పిలుచుకొని మంచిగా చెప్పుకొని అందరికి కూడా నమస్కారంగా చేస్తున్నాం. మీ అందరి ద్వారాగా మళ్ళీ ఈ మాటలు వెళ్ళిపోవాలి. మా మీద తప్పు ఉండకూడదు. నేనే పొడ్డేసరిని మొత్తం అమ్ముకొని సగలం. మా ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ నువ్వు సినిమా చేసి బయటకు రాలేవు వద్దు అన్నారు. నేనేమన్నా నేను డబ్బులు పెట్టి చేసుకుంటాను, ఒక మాతంగిని గురించి ఇది మాతంగి అవస్థ అని ఆడవాళ్ళకని చెప్పి నేను చెప్తే నేను ఫస్ట్ వీళ్ళు ఏం చెప్పారో అదే నిజమైంది. ఈరోజు నాకు మీడియా ముందు మరీగా చెబుతున్నా. నేను ఎవరైనా కొనేవాళ్ళు ఉంటాయా? మా కృష్ణారెడ్డి కాడికి పోయి సంతకం చేసి సిల్వ మొత్తం ఎత్తడు దీంట్లో జోబీలు పెట్టుకొని తెచ్చుకోవచ్చు. మాతో పని లేదు. మా కృష్ణారెడ్డి దానికి అంతా కూడా మొత్తం కొనేవాళ్ళు ఎవరైనా ఉంటే సినిమాలు కొనేవాళ్ళు అంటే పోయి మొత్తం తీసుకొచ్చుకోవడానికి ఇబ్బంది ఏం లేదని చెప్పి కృష్ణారెడ్డి గారు చెప్పారు. రేపు ఆడికి పోయినాక ఆయన మరి మనం పోయి డబ్బులు ఇచ్చి సంతకం చేతి ఎత్తడో లేకపోతే ఊరకనే ఎత్తడం అనేది మేము కూడా కనుక్కుంటాము. ఆ తర్వాత ఎవరైనా కొనేవాళ్ళు అంటే రండి, మేము పోయి నాకు శవతం ఆయనది అయితే ఖాయం అయితే మటుకు